ప్రజా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమేలారావు. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠంపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఒంగోలు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మార్పు చేయాల్సిందిగా జిల్లా వైకాపా పెద్దలకు సూచించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బూచేపల్లి వెంకాయమ్మ ఉండగా ఆమె తనయుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఒకే ఇంట్లో 2 పదవులు ఏంటనే ప్రశ్న కొందరు వైకాపా నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ప్రకటించిన వైకాపా నూతన అభ్యర్థుల జాబితాలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న పిరియా విజయను ఇచ్చాపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా అధిష్టానం నియమించింది. ఇదే సమయంలో ఆమెను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తొలగించి ఆమె స్థానంలో ఇచ్చాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నియమించాల్సిందిగా వైకాపా పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా ప్రకటించిన సమయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటనలోనే అనూహ్యంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని మార్పు చేయాలని సూచించడంతో బూచేపల్లి వర్గీయులు ఆశ్చర్యానికి గురయ్యారు. నూతన జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన తర్లుబాడు జెడ్పీటీసీ వెన్నా ఇందిరను నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ సూచించినట్లు సమాచారం. వెన్నా ఇందిర భర్త వెన్నా హనుమారెడ్డి ప్రస్తుతం వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఈయన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ 2014, 2019తో పాటు రానున్న ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గ వైకాపా టికెట్ను ఆశించారు. కానీ అధిష్టానం అనూహ్యంగా మార్కాపురం టికెట్ను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే జంక వెంకట్రెడ్డితో పాటు వెన్నా హనుమారెడ్డి సైతం అసంతృప్తికి గురయ్యారు. ఇటీవల మార్కాపురంలో జరిగిన నూతన వైకాపా ఇన్ఛార్జ్ పరిచయ కార్యక్రమానికి సైతం మాజీ ఎమ్మెల్యే జంక వెంకట్రెడ్డి, వెన్నా హనుమారెడ్డి హాజరు కాలేదు. దీంతో వైకాపా అధిష్టానం మాజీ ఎమ్మెల్యే జంక వెంకట్రెడ్డికి ఏపీఐఐసి చైర్మన్ పదవిని కట్టబెట్టి ఆయన్ను బుజ్జగించింది. ఈ నేపథ్యంలోనే వైకాపా నేత వెన్నా హనుమారెడ్డి సైతం తన సంగతేంటని వైకాపా పెద్దలను ప్రశ్నించడంతో వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నా ఇందరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆశ్చర్యానికి గురైన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికలు ముగిసే వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మార్చవద్దని కోరినట్లు సమాచారం. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కీలకమైన ఎన్నికల సమయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి నుంచి బూచేపల్లి వెంకాయమ్మను తొలగిస్తే దర్శి వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రతికూల పరిస్థితులు తప్పవని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మార్పు చేస్తున్నట్లు వార్తలు వెలువడటంతో పలువురు ఆశావహులు జిల్లాలోని వైకాపా పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికలకు ముందే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వైకాపా పెద్దలకు తలనొప్పిగా మారింది. వాస్తవానికి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా నేత వెన్నా హనుమారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కోసం పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన సతీమణి వెన్నా ఇందిరను తర్లుబాడు జెడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. కానీ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి
రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బూచేపల్లి వెంకాయమ్మకు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. దీంతో కనీసం 2.5 ఏళ్ల పదవి కాలమైన జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేయాలనే ఉద్దేశంతో వైకాపా నేత వెన్న హనుమారెడ్డి ఉన్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లోపే జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే యోచనలో ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎన్నికల అనంతరం వైకాపా అధికారంలోకి రాకపోతే ఇక పదవి రాదనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాలోని వైకాపా పెద్దల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తన ఆకాంక్షను తీసుకెళ్లడంలో వెన్న హనుమారెడ్డి సఫలమైనట్లు కనిపిస్తుంది. అయితే ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలోని 4 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పలువురు ఆశావహులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠంపై కన్నేశారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నవారు ఎన్నికలు ముగిసే వరకు తమను పదవిలో కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి హోదా ద్వారానే తమ కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రోటోకాల్ లభిస్తుందని వారు సీఎం జగన్కు విన్నవిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ముగిసే వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తారా లేక ఎన్నికలకు ముందే అమలు పరుస్తారా అన్నది వేచి చూడాలి.